హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒక మంచి హాస్య కథ వినిపిస్తానండి. కథ పేరు 'డేగ కళ్ళ బామ్మ'. రచయిత అంగర వెంకట శివప్రసాదరావు గారు. ఇక కథలోకి వెళ్తే, ఎవడేవాడు వీధిలోంచి వస్తున్న మనవరాలు సువర్ణని నిలదీసి అడిగింది వరండాలో కూర్చొని భగవద్గీత చదువుతున్న బామ్మ. ఎవడు? ఎదురు ప్రశ్న వేసింది సువర్ణ. అదేనే, నిన్ను వీధి అవతల వదిలేసిన ప్రబుద్ధుడు అంటూ రెట్టించింది బామ్మ. నువ్వు వరండాలో కూర్చొని భగవద్గీత చదువుతున్నావా, లేక వీధిన పోయేవాళ్ళని నీ డేగ కళ్ళేసి చూస్తున్నావా అడిగింది సువర్ణ. నేను రెండూ చెయ్యగలనే, నాకు చత్వారం కూడా లేదు. ఇంతకీ వాడెవడో చెప్పనే లేదు అడిగింది బామ్మ. చెప్పా కదా, నేనెవ్వరితోటి రాలేదు. అదే నన్నెవ్వరూ దిగబట్టలేదు విసురుగా అని లోనకు వెళ్ళిపోయింది సువర్ణ. దీనికి ఎంత పొగురు! అయినా దీన్నని ఏమిటి లాభం? దాని అమ్మా బాబుల్ని అనాలి అని తనలో తనే సణుక్కుంది బామ్మ. చదువుకున్న భగవద్గీత పక్కన పెట్టి కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నిస్తూ "ఒరేయ్ వెంకటి" అని కొడుకును కేకేసింది. లోనెక్కడో పనిలో ఉన్న కొడుకు వెంకట్రావు వెంటనే పలకలేదు. ఈ వెధవ ఉట్టి దగులుబాజీ వెధవైపోయాడు. ఎంతసేపు ఆ పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఆడంగి వెధవల ఇంటి పనులన్నీ వాడు నెత్తినేసుకొని అరవచాకిరీ చేస్తాడు. అటు ఆఫీస్ పనితోటే సతమతమైపోతాడు కుర్రనాగన్న అంటూ సణుక్కుంది. అరగంట తర్వాత అంట్లు తోమిన చేతులు తుడుచుకుంటూ వీధి వరండాలోకి వచ్చాడు వెంకట్రావు. ఏమిటే అలా గావు కేక పెట్టావు అంటూ. నాది గావు కేకలా ఉందిరా వెంకటి. అయినా నిన్ననే ఏం లాభం? దాన్ని అనాలి. చుప్పనాద్ది. అది నీ వెనక నిలబడి నాటకాలాడుతుంది. అదన్న ప్రతి దానికి నువ్వు వెర్రి వెంగళప్పలా తందానా తానా అంటూ బుర్రోపడం కాకపోతే నీకు అంటూ ఒక బుద్ధేడ్చిందేమిటి ఎప్పుడైనా? సణిగింది బామ్మ. అవన్నీ ఎందుకే అమ్మా? ఇంతకీ నన్నెందుకు గావుకేక అదే పిలిచావు? ఏం కొంపలంటుకున్నాయి అని అడిగాడు వెంకట్రావు. నీ కొంపే అంటుకుంటుంది. నువ్వో దగులుబాజీవి. నీకంటూ ఒక ఆలోచన లేదు. నీ పెళ్ళాం ఎంత చెప్తే అంత. మళ్ళీ కోడలు పురాణం అందుకుంది బామ్మ. అబ్బా, అయిన దానికి కాని దానికి దాన్నెందుకు ఆడిపోసుకుంటావు అన్నాడు వెంకట్రావు. అదిగో, నీ పెళ్ళాన్ని ఏమీ అనకూడదు, దాని మీద ఈగ వాలనివ్వవు అంది బామ్మ. అది సరే గాని ఇంతకీ నన్నెందుకు పిలిచావు చెప్పనే లేదు అన్నాడు వెంకట్రావు. ఆడపిల్లకి అంతలేసి చదువులొద్దురా వెంకటి అంటే విన్నావు కాదు అంది బామ్మ. నన్ను ఎందుకు పిలిచావు చెప్పవే అంటే ఏమిటో మాట్లాడతావు విసుక్కున్నాడు వెంకట్రావు. అదేరా, నీ కూతురు సంగతే. నిక్షేపంగా 10వ తరగతి అవగానే చదువు మాన్పించేసి కుట్లు అల్లికలు నేర్పించేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సింది. అంతేగాని అది చదువుతానంటే గాడిదలా తలూపేసి అదెంతంటే అంతకి తందానా తానా అనేసి అలుపొచ్చి ఆగింది బామ్మ. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావే అమ్మా. నన్నెందుకు పిలిచావో చెప్పనే లేదు మళ్ళీ విసుక్కున్నాడు వెంకట్రావు. చెప్తున్నా కదరా, నీ ముద్దుల కూతురు చదువు వెలగబెడుతూ బయట తిరుగుతుంటే నువ్వు కానీ మీ ఆవిడ కానీ పట్టించుకోవటం లేదు అంది బామ్మ. చదువు అన్న తర్వాత కాలేజీకి వెళ్లకుండా ఎలాగే అన్నాడు వెంకట్రావు. అందరు ఆడపిల్లలు ఇలాగే తిరుగుతున్నారా? వాళ్ళు చదువులు వెలగబెడుతున్నారుగా. పక్కింటి పంకజం కూతురు గుమ్మం దిగితే తల వంచుకొని కాలేజీకి వెళ్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక తలెత్తుతుందట, ఆవిడే చెప్పింది. ఇది కూడా అంతే కదే, నీకెందుకు వచ్చింది అనుమానం? ఇందాకటి కిందాక అది బయట నుంచి ఇంట్లోకి వచ్చిందా? వాడు ఎవడో గుమ్మం వరకు వచ్చి మరీ దిగబెట్టి వెళ్ళాడు. వాడెవడే అంటే తిక్క తిక్క సమాధానాలు చెప్తుంది నీ ముద్దుల కూతురు. పైగా నావి డేగ కళ్ళని వెక్కిరిస్తుంది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా పోయింది. మీ ఇద్దరి పెంపకం ఇలా తగలబడింది. దీనికి రేపు పొద్దున పెళ్ళైతే వాడినో ఆట ఆడించి పారేస్తుంది. అయినా అలా బయట తిరుగుళ్ళు చూస్తే ఎవడ్రా దీన్ని పెళ్ళాడేది అంటూ జాడించి పారేసింది బామ్మ. అబ్బా, నేను దాంతో మాట్లాడతానులేవే, నువ్వేం దాన్ని అడక్కు అన్నాడు వెంకట్రావు. నువ్వు అలాగే దాన్ని వెనకేసుకొని రాకు. దాన్ని పిలిచి నా ఎదురుగా అడుగు వాడెవడని. రేపు పొద్దున జరగకూడదు ఏదైనా జరిగితే నలుగురో నవ్వుల పాలవుతాం మనం. అందుకే నీకు ముందుగా హెచ్చరిస్తున్నాను. అయినా మన బంగారం మంచిదైతే మాత్రం ఏం లాభం? వాడెవడో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దీన్ని బుట్టలో వేసుకుంటే? అయినా ఇదో వెర్రిబాగులది, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తుంది. అది అంతా నా పోలిక అని తెగ మురిసిపోయేదాన్ని. అయినా నాకెందుకు, మీ కూతురు మీ ఇష్టం.
మీరు అంతా ఏ గంగలో దిగితే నాకెందుకు, ఏదో వెదవముండదాన్ని అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది బామ్మ. నువ్వేం బెంగ పెట్టుకోకే అమ్మా, నేను దాన్ని పిలిచి అడుగుతాను కదా. నువ్వు ప్రశాంతంగా ఆ భగవద్గీత ఏదో చదువుకో. వేళకింత తిని కృష్ణారామ అనుకుంటూ పడుకో. లేనిపోని ఆలోచనలు బుర్రలో పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని తల్లిని మందలించాడు వెంకట్రావు. మంచి చెప్పినా వినే రోజులా ఇవి? పిల్ల తప్పుదోవ పడుతుందేమోనని ముందుగానే హెచ్చరిస్తున్నాను అంటూ సణుక్కుంది బామ్మ. అంతటితో ఆ రోజు తాత్కాలికంగా ఆ యుద్ధం ముగిసింది. వెంకట్రావు వెళ్ళి కూతుర్ని వాడెవడే అని అడగలేదు. అడిగుంటే ఆ కథ ఇక్కడితో ఆగిపోయి ఉండేది. ఆ మర్నాడు కూడా మళ్ళీ బామ్మ డేగ కళ్ళపడింది సువర్ణ కాలేజీ నుంచి వస్తూ. మీ నాన్న నిన్ను నిలదీసి అడగలేదా? అడిగింది బామ్మ సువర్ణని. ఏ విషయం? అడిగింది సువర్ణ లోనకొస్తూ. అదేనే, నువ్వు రోజు ఎవరితోనో వస్తున్నావు కదా, ఆ విషయం అడిగింది బామ్మ. అడగలేదే, అయినా ఆయనకి ఇదే పనే. నేను రోజు ఎలా వస్తే ఆయనకేంటి? ఎదురు ప్రశ్న వేసింది సువర్ణ. అవ్వా అవ్వా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే కలికాలం బుద్ధులు కాకపోతే. మా కాలంలో ఇలాంటివి లేవమ్మా, నోరు నొక్కుకుంది బామ్మ. అయితే నోరు మూసుకొని కూర్చో, అంతేగాని అయిన దానికి కాని దానికి అనవసరంగా నోరు పారేసుకుని తగుదునమ్మా అని దూరిపోకు. ముసల్దానివి ముసల్దాన్లా ఉండు. పడేసింది తిని పడుకో విసురుగా అని లోనకెళ్ళిపోయింది. అంతటితో వదిలేయలేదు సువర్ణ. విసురుగా తల్లిదండ్రులను వీధి వరండాలోకి తీసుకొచ్చింది. ఎందుకే అడుగుతున్నాడు వెంకట్రావు. విషయం అర్థంగాక చూస్తుంది అతని భార్య భార్గవి. ఇవాళ ఆ ముసిల్దో నేనో తేలిపోవాలి. అసలు దాన్ని ఇక్కడి నుంచి దాని గదిలోకి వెళ్ళిపోయి కూర్చోమనండి. వీధి గుమ్మంలో కూర్చొని వచ్చేపోయే వాళ్ళని గమనిస్తూ కామెంట్లు చేస్తుంది. అయినా నా మానాన నేను కాలేజీ వెళ్ళి వస్తుంటే ఎవడో నా వెంటపడి నన్ను మన ఇంటి దాకా బండి మీద దిగబెడుతున్నాడని పితూరులు చెప్తుంది అంది సువర్ణ. అయ్యో అయ్యో, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆవిడ్ని పట్టుకొని అది ఇది అని ఎలా పిలుస్తుందో. అయినా దాన్ననే లాభం, దానికి అంత చనువిచ్చిన మిమ్మల్ని అనాలి. మొగుడి మీద విరుచుకుపడింది అతని భార్య భార్గవి. మధ్యన నేనేం చేశానే అన్నాడు వెంకట్రావు. మిమ్మల్ని కాక మరెవరిని అనాలి? 10th అయిపోగానే చదువు ఆపేయకుండా అది చదువుతాను అంటే పై చదువుకి పంపటం తప్పు కాదా అంటూ నిలదీసింది భార్గవి. నువ్వు కూడా అప్పుడేం అనలేదు కదే. పెళ్ళిడికి వచ్చిన పిల్ల కాదు, దానికి చదువు వస్తుంది, ఏదో కాలక్షేపానికి చదువుతుందే కానీ మనం పెళ్లి చేస్తే అది కాదంటుందా చెప్పు? ఈ ఏటితో దాని డిగ్రీ పూర్తయిపోతుందిగా, పెళ్లి చేసి పంపేద్దాం. ఈ 4 రోజులు ఊరుకోండి. అయినా అది ఎవరి వెంట తిరగట్లేదని చెప్తుంది కదా అన్నాడు వెంకట్రావు. అది తిరగట్లేదురా, రోజుకోడు దాని వెంట పడుతున్నాడు. ఈ మధ్యన చూస్తున్నాగా, మొన్నొచ్చినోడు నిన్న రాలేదు, ఇవాళ మరోడు రాగానే అది ఫోన్ తీసి వాడు చెప్పింది తన ఫోన్లో రాసేసుకుంటుంది. పైగా నవ్వులోటి. అది వాడి బండి మీద వెనక్కి కూర్చొని వాడి భుజం మీద చెయ్యి వేసి కూర్చొని దిగుతున్నప్పుడు వాడి నడుం చుట్టూ చేతులేసి దిగటం కళ్ళారా చూశానురా వెంకటి అని చెప్పింది బామ్మ. అయ్యో, అదే నువ్వు చూసింది? ఇంకా ఏమిటో అనుకున్నా. వాళ్ళు దాని ఫ్రెండ్స్ కాదే అమ్మా, అది రోజు అద్దె బండి మీద వస్తుంది చెప్పాడు వెంకట్రావు. అద్దె బండి ఏమిట్రా? ఆటోనో ట్యాక్సీనో కాకుండా మోటార్ బండి ఏమిట్రా ఆశ్చర్యంగా అడిగింది బామ్మ. అవునే అమ్మా, ఈ మధ్యన కుర్రాళ్ళు ఉదయం చదువుకుంటూ పగలు రాత్రి బళ్ళ మీద మనుషుల్ని అద్దెకి తీసుకొస్తున్నారే, అవి కారు చౌక. ఆటోకి ట్యాక్సీకి బోలెడు పొయ్యక్కర్లేదు అని విడమర్చి చెప్పాడు వెంకట్రావు. ముసిల్దానికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎవడితోనో లేచిపోతున్నట్టు గావు కేకలు పెడుతుంది అంది సువర్ణ. బామ్మకి ఇలాంటివి తెలియదు కదమ్మా, నువ్వు కూడా ఓపిగ్గా చెప్పి చూడవలసింది అని మందలించాడు వెంకట్రావు కూతుర్ని. తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి కానీ వీధి వరండాలో కూర్చొని వచ్చే పోయే వాళ్ళ మీద అజమాయిషి ఏమిటంట విసుక్కుంది సువర్ణ. ఆవిడికి ర్యాపిడో మోటార్ బండ్ల గురించి తెలియదు కదమ్మా అంటూ ముగించాడు వెంకట్రావు. ఇదంతా ర్యాపిడోకొచ్చిన తిప్పలు. కథ సమాప్తం.